రియో డి జెనీరోలో ఈ నెల 5 నుంచి 8 తేదీల మధ్య జరిగే 17వ బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కావటం లేదని, ఆయన బదులుగా ప్రధాని లీ క్వియాంగ్ హాజరవుతారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. జిన్పింగ్ రాకపోవటానికి కారణాలేమిటన్న విలేకరుల ప్రశ్నలకు స్పందించలేదు. జిన్పింగ్ 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి ఏటా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతూ వచ్చారు. ఈసారి మాత్రమే ఆయన గైర్హాజరవుతున్నారు. అంతేకాదు, కొన్ని రోజులుగా జిన్పింగ్ చైనాలో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. దాదాపు ప్రతిరోజు మొదటి పేజీలో జిన్పింగ్ ఫోటోలతో వార్తలు ప్రచురించే ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీలో ఈ మధ్య ఆయన వార్తలు గాని ఫోటోలు గాని కనిపించడం లేదు. చైనాకు వస్తున్న విదేశాల అధినేతలకు ప్రతినిధులకు జిన్పింగ్ వెల్కమ్ కూడా చెప్పడం లేదు. అంతేకాదు, ఇటీవలి జిన్పింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సగానికి తగ్గించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో సంభాషించారన్న వార్తను చైనా ప్రభుత్వ టీవీ ఇటీవలి ప్రసారం చేస్తూ జిన్పింగ్ పేరు ముందో ఎటువంటి హోదాను పేర్కొనలేదు. ఇవన్నీ చూసి చైనాలో ఏదో జరుగుతోందని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జిన్పింగ్ను పేరుకే అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నప్పటికీ అధికారాలు ఆయన చేతుల్లో లేకపోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిన్పింగ్ స్థానంలో పగ్గాలు చేపట్టేదెవరు అన్న దానిపైన ఊహాగానాలు నడుస్తున్నాయి. చైనాలో అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్లో ఫస్ట్ వైస్ చైర్మన్ గా ఉన్న జనరల్ జాంగ్ యూక్సియా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం అత్యున్నత అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయని అంటున్నారు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు, మాజీ అధ్యక్షుడు హ్యూ జింటావో వర్గం మద్దతిస్తోందని సమాచారం. 2022లో సిపిసి మహాసభల నుంచి జింటావోను అవమానకర రీతిలో బయటకు పంపించి వేశారు. బహిరంగంగా జరిగిన ఈ ఘటనను యావత్ ప్రపంచం చూసింది. పార్టీలో, ప్రభుత్వంలో తన ఏకఛత్రాధిపత్యం కోసమే జిన్పింగ్ ఈ పని చేయించారని అప్పట్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే జింటావో చక్రం తిప్పుతున్నారని, జిన్పింగ్ ను పక్కకు తప్పించే వ్యూహం ఆయందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సైన్యంలో జిన్పింగ్ కు మద్దతుదారులుగా ఉన్న పలువురు జనరల్స్ ను కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని, కొందరినైతే రహస్యంగా చంపేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిన్పింగ్ వారసుడిగా వినిపిస్తున్న మరో పేరు వాంగ్ యాంగ్. చైనాలో మావో అనంతరం ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్ జియావోపింగ్ ప్రోత్సాహంతో వాంగ్ యాంగ్ రాజకీయాల్లోకి వచ్చారు. సాంకేతిక నిపుణుడిగా, మార్కెట్ ఆధారిత సంస్కరణలకు మొగ్గు చూపేవాడిగా, వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. చైనాలో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. విదేశీ రుణం 50 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. జీవన ప్రమాణాలు పడిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే జిన్పింగ్ ను పక్కన పెట్టడం ద్వారా ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చాలని సిపిసి ప్రయత్నిస్తోందా? కొత్త నాయకుడు చైనా పగ్గాలు చేపట్టనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.